హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ఫిలిప్ సిడ్నీ గారు రాసినటువంటి అన్ అపాలజీ ఫర్ పోయిటరీ లేదా ద డిఫెన్స్ ఆఫ్ పోయిసీ అనే వర్క్ గురించి తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా ఈ యొక్క సర్ ఫిలిప్ సిడ్నీ గారి గురించి కాస్త బయోగ్రఫీ తెలుసుకుంటే, సర్ ఫిలిప్ సిడ్నీ గారు ఇంగ్లీష్ పోయిట్, కోర్టియరు, అలాగే స్కాలరు, అలాగే మంచి సోల్జర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఫిలిప్ సిడ్నీ గారిని. ఇక ఆ సోల్జర్గా క్వాలిటీస్ ఉన్నందువల్లే ఈయన తరువాత కాలంలో అతి చిన్న వయసులో ఒక ఆర్మీతో పాల్గొని ఒక యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఈ సర్ ఫిలిప్ సిడ్నీ గారు మరణించడం జరుగుతుంది, కేవలం ఆ సోల్జర్ అనేటటువంటి ఆ టైటిల్కి. కానీ ఇక మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా చాలామంది అతి చిన్న వయసులో కాలం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దేశం కోసం, దేశ భవిష్యత్తుని కాపాడటానికి లేదా దేశాన్ని కాపాడటానికి వాళ్ళు అక్కడ కాలం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క సర్ ఫిలిప్ సిడ్నీ కూడా మంచి సోల్జర్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ యొక్క సోల్జర్ గురించి తెలుసుకుందాం. ఈయన ఫేమస్ పోయిట్, కోర్టియర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క సర్ ఫిలిప్ సిడ్నీ గారి గురించి. ఇక ఆయన రాసినటువంటి ఫేమస్ వర్క్ ఏంటంటే ఈ అపాలజీ ఫర్ పోయిటరీ. క్రిటిసిజానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్రిటికల్ వర్క్గా చెప్తారు ఈ యొక్క ఫిలిప్ సిడ్నీ గారు రాసినటువంటి ఈ యొక్క వర్క్ని. ఇక ఈయన తన యొక్క జీవితకాలంలో తను బతికున్నప్పుడు ఏ ఒక్క వర్క్ కూడా పబ్లిష్ జరగలేదు. తను చనిపోయాక ఈ వర్క్స్ అన్నీ కూడా పబ్లిష్ చేయటం జరుగుతుంది. ఇక ఆయన రాసినటువంటి ఫేమస్ పోయిమ్స్ చాలా తక్కువ, ఎందుకంటే చాలా చిన్న వయసులో కాలం చేశాడు కాబట్టి. అయినప్పటికీ కూడా ఆయన పబ్లిష్ చేసినటువంటి వర్క్స్ చాలా పాపులర్గా ఉంటాయి. అలాగే అపాలజీ ఫర్ పోయిటరీ అనే వర్క్ మాత్రం ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఇంగ్లాండ్కి సంబంధించి ఫస్ట్ లిటరరీ క్రిటిక్గా ఆయనకి పిలవటం జరుగుతుంది, సర్ ఫిలిప్ సిడ్నీ గారిని. ఇక సర్ ఫిలిప్ సిడ్నీ గారు ఆస్ట్రోఫెల్ అండ్ స్టెలా అని చెప్పి ఒక మంచి పోయంని రాయటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సర్ ఫిలిప్ సిడ్నీ పైన ఈ యొక్క ప్రజలు లేదా ఎప్పుడైతే ఈయన సోల్జర్గా పాల్గొని తన యొక్క ప్రాణాలని అర్పిస్తాడో లేదా ప్రాణాన్ని విడుస్తాడో అక్కడ ఉండేటువంటి క్రౌడ్ అంతా కూడా ఈయన ఏమని పిలుస్తారంటే ఫేర్వెల్ ద వర్తెస్ట్ నైట్ దట్ లీవ్డ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రేజ్ చేస్తారు. ఇదిగోటి, ఇదే మా యొక్క వీడ్కోలు, నిన్ను ఇలాంటి అమరవీరుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అన్నట్టుగా ఆ యొక్క క్రౌడ్ అంతా కూడా సర్ ఫిలిప్ సిడ్నీని నినాదాలతో తన యొక్క ఫ్యూనరల్ కార్యక్రమాలని జరిపిస్తారు. ఇక తన యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఎడ్మండ్ స్పెన్సర్ మనందరికీ తెలిసిందే. ఆయన ఆస్ట్రోఫెల్ అని చెప్పి ఒక ఎలిజీని రాస్తాడు ఈయన కోసం, ప్యాస్ట్రల్ ఎలిజీని. ఇక ఎడ్మండ్ స్పెన్సర్ గారు తన యొక్క షెపర్డ్స్ క్యాలెండరు అనేటటువంటి పోయంని సర్ ఫిలిప్ సిడ్నీకి డెడికేట్ చేయటం జరుగుతుంది, అంటే సమర్పించడం జరుగుతుంది. అంత మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ యొక్క స్పెన్సర్కిను అలాగే ఫిలిప్ సిడ్నీ గారికి. ఇక ఆయన యొక్క లైఫ్ అంతా కూడా ఒకసారి పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే, కోర్టియర్గా ఉన్నప్పుడు ఎలిజబెతన్ ఏజ్లోనే ఆయన తన యొక్క ప్రాణాన్ని సమర్పించుకుంటాడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఎస్సే ఎందుకు రాయటం జరుగుతుంది, ప్రతి ఒక్క వర్క్కి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఎస్సే రాయటానికి ఆయన తీసుకున్నటువంటి రెఫరెన్సెస్ ఏంటి, లేదా ఎందుకు ఈ యొక్క వర్క్ రాయటం జరిగింది అని చెప్పి మనం కాస్త తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎలిజబెతన్ క్రిటిక్ అయినటువంటి స్టీఫెన్ గసన్ అనే ఆయన తన యొక్క ద స్కూల్ ఆఫ్ అబ్యూజ్ అనే బుక్లో ఈ యొక్క పోయిటరీని అంతా తిడుతూ చివరిలో ఆ యొక్క స్కూల్ ఆఫ్ అబ్యూజ్ అనే బుక్ నేను సర్ ఫిలిప్ సిడ్నీకి అంకితం ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఆ బుక్లో రాస్తాడు. దానికి ఈ యొక్క ఫిలిప్ సిడ్నీకి కోపం వచ్చి, పోయిటరీ అనేది బ్యానిష్ కాదు, పోయిటరీ అనేది చాలా మంచిది అని చెప్పే ప్రక్రియే ఈ యొక్క అపాలజీ ఫర్ పోయిటరీ తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక స్టీఫెన్ గోసన్ తన యొక్క పాంప్లెట్లో లేదా తన యొక్క ఎస్సేలో ఏం మాట్లాడతారు అంటే, అటాక్స్ ఆన్ ఎలిజబెతన్ యాక్టర్సు, ప్లే రైట్సు, పోయిట్సు, క్రిటిసిజం ఆన్ ద సోషల్ అండ్ మోరల్ డిసార్డర్స్ ఇన్ ద ఫిక్షన్లో ఉండేటటువంటి డిసార్డర్ గురించి మాట్లాడతారు. అలాగే ఎలిజబెత్కి సంబంధించినటువంటి యాక్టర్స్ గురించి, ప్లే రైట్స్ గురించి, పోయిట్స్ గురించి చాలా
అబ్యూజివ్ లాంగ్వేజ్లో స్టీఫెన్ గాసన్ తన యొక్క పాంప్లెట్ని రాయటం జరుగుతుంది. ఇక అలాగే డ్రీమ్ ఆఫ్ ఫిక్షన్లో డ్రీమ్ అవటం లేదా పోయిటరీ రాయటం అనేది అసలు అవసరం లేనటువంటి ప్రక్రియ అని చెప్పి స్టీఫెన్ గాసన్ తన యొక్క పాంప్లెట్లో రాయటం జరుగుతుంది. అది రాసినందుకు కోపాన్ని ప్రదర్శించక సర్ ఫిలిప్ సిడ్నీ తన యొక్క పెన్నుతో సమాధానం చెప్తాడు. ఎందుకు అంటే ఈ యొక్క సర్ ఫిలిప్ సిడ్నీకి టోటల్గా ఫైనల్ కన్క్లూజన్లో ఈ యొక్క పాంప్లెట్ అంతా కూడా సర్ ఫిలిప్ సిడ్నీకే డెడికేట్ చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క స్కూల్ అబ్యూజ్లో రాయటం జరుగుతుంది. దాని కారణంగా సర్ ఫిలిప్ సిడ్నీ కోపం వచ్చి ఈ యొక్క ఎస్సేని లేదా ఈ యొక్క క్రిటిసిజంని అపాలజీ ఫర్ పోయిటరీ అనే దాన్ని రాయటం జరుగుతుంది సర్ ఫిలిప్ సిడ్నీ గారు పెన్ ద్వారా. అలాగే ఈ యొక్క ఎస్సే చదువుతున్నప్పుడే నాకు అనిపించింది, వై దే ఆర్ కాలింగ్ పెన్ ఈజ్ మైటియర్ దెన్ సోర్డ్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్టీఫెన్ గాసన్ చెప్పినటువంటి దానికి కోపం వచ్చి సర్ ఫిలిప్ సిడ్నీ గారు, అరే ఎందుకురా రాసావని చెప్పి నువ్వు ఆయన్ని డైరెక్ట్గా తిట్టకున్నా, లేదా సర్ ఫిలిప్ సిడ్నీ గారు డైరెక్ట్గా ఆయన్ని తిట్టకున్నా ఆయనకి కాంట్రవర్షియల్ వేలోనే పెన్నుతో సమాధానం చెప్పాడు. ఇలాంటి సందర్భంలోనే పెన్ యొక్క విలువ అర్థమవుతుంది యాజ్ ఏ రీడర్స్గా మనందరికీను. ఇక సర్ ఫిలిప్ సిడ్నీ గారు ఆ యొక్క ఆర్టికల్లో లేదా ఆ యొక్క అపాలజీ ఫర్ పోయిటరీలో ఏం మాట్లాడారు అనేది పిన్ టు పిన్ తెలుసుకుందాం. సిడ్నీ గారు తన యొక్క ఎస్సేలో ముఖ్యంగా 2 విషయాల గురించి తీవ్రంగా చర్చిస్తారు. ఒకటేంటంటే పోయిటరీ ఈజ్ ఆఫ్ డివైన్ ఆరిజిన్. పోయిటరీ అనేది నీకు నాకు అర్థమయ్యేటటువంటిది కాదు, లేదా పోయిట్ రాసేటప్పుడు నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకుని రాయడు. అది ఒక డివైన్ ఆరిజిన్, అంటే భగవంతుని ద్వారా సృష్టించబడినటువంటిది పోయిటరీ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తారు సర్ ఫిలిప్ సిడ్నీ గారు. ఇక అలాగే ఇంకొక దాని మీద ఫోకస్ దేని మీద చేస్తారంటే దెర్ ఈజ్ సోషల్ యూటిలిటీ ఫర్ పోయిటరీ. పోయిటరీ అనేది సోషల్గా లేదా సొసైటీకి సంబంధించినటువంటిది పోయిటరీ అనేది సొసైటీకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి సర్ ఫిలిప్ సిడ్నీ గారు ఈ యొక్క ఎస్సే ద్వారా చెప్పించటమే ఈ యొక్క ఎస్సే తాలూకా మెయిన్ ఉద్దేశం. ఇక ఫస్ట్ సెక్షన్లో ఆయన ఏం మాట్లాడతారంటే ఇట్ ఈజ్ ఎ క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని చెప్తారు. సివిలైజేషన్ అంటే మనిషిలో చెందే మార్పు. ఒక మనిషి మారి సమాజానికి ఉపయోగపడాలి. ఒక పోయిట్ అంటే పోయిటరీ అనేది చాలా అవసరం. ఇట్ ఈజ్ ఏ క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని ఆయన పరిపూర్ణంగా చెప్పారు. ఇక ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ ఏ ఛానల్ ఆఫ్ డివైన్ పవర్. పోయిటరీ అనేది నువ్వు నేను రాసేటటువంటిది కాదు, అది దైవత్వాన్ని నుంచి వచ్చినటువంటిది లేదా దైవ సంబంధమైనటువంటిది పోయిటరీ అని చెప్తారు. ఇక పోయిటరీ కెన్ టీచ్ అండ్ డిలైట్. పోయిటరీ అనేది ఎంతగానో మనకి నేర్పిస్తుంది, అలాగే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది అని చెప్తారు. ఇట్ కెన్ సర్పస్ ద వర్చ్యూ ఆఫ్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ. పోయిటరీ అనేది నిజానికి హిస్టరీ కన్నా లేదా ఫిలాసఫీ కన్నా చాలా సుపీరియర్ అని చెప్పి ఈ యొక్క పోయిట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫిలిప్ సిడ్నీ తన యొక్క అపాలజీ ఫర్ పోయిటరీలో సెకండ్ పార్ట్లో దేని గురించి వివరిస్తారంటే ఈ స్టీఫెన్ గాసన్ అనే ఆయన ఆల్రెడీ క్రిటికల్గా అనాలిసిస్ చేసి ఈ యొక్క ఫిలిప్ సిడ్నీకి పోయిటరీ అనేది మంచిది కాదు అని చెప్పాడు కాబట్టి సర్ ఫిలిప్ సిడ్నీ ఒప్పించే ప్రయత్నం చేస్తాడు పోయిటరీ అనేది సుపీరియర్ అనే స్థాయిలో. ఇక ఈ యొక్క సెకండ్ పార్ట్లో స్టీఫెన్ గాసను ముఖ్యంగా 4 పాయింట్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇక ఆ 4 పాయింట్స్ ఏంటంటే పోయిటరీ ఈజ్ ద వేస్ట్ ఆఫ్ టైం. పోయిటరీ అనేది ఒక టైం వేస్ట్కి సంబంధించినటువంటి చర్య లేదా ఒక జానరు అని చెప్పి చెప్తారు. ఇక పోయిటరీ అనేది మదర్ ఆఫ్ లైస్. పోయిటరీ ఈజ్ మదర్ ఆఫ్ లైస్. పోయిటరీ అనేది ఒక అబద్ధాల పుట్ట, అబద్ధమే ఒక పోయిటరీ అని చెప్పి గాసన్ చెప్తాడు. ఇక 3వ పాయింట్ ఏంటంటే పోయిటరీ ఈజ్ ఏ నర్స్ ఆఫ్ అబ్యూజ్కి సంబంధించినటువంటిదే పోయిటరీ తప్ప పోయిటరీ వల్ల ఎటువంటి గ్రోత్ కానీ లేదా ఎటువంటి ఆలోచనాయుతమైనటువంటి పరిస్థితి కానీ ఉండదు అని చెప్పి స్టీఫెన్ గాసన్ తన యొక్క స్కూల్ ఆఫ్ అబ్యూజ్లో రాస్తారు. ఇక అలాగే ఆయన 4th పాయింట్ చాలా ఇబ్బంది చేస్తుంది సర్ ఫిలిప్ సిడ్నీకి. ఏంటంటే ప్లాటో హ్యాడ్ రైట్లీ బ్యానిష్డ్ ద పోయిటరీ ఫ్రమ్ హిజ్ ఐడియల్ వరల్డ్ అని 4th పాయింట్ని రైట్ చేస్తారు. ఇక ఆ 4 కారణాల వల్ల
సర్ ఫిలిప్ సిడ్నీకి కోపం వచ్చి తను అపాలజీ ఫర్ పోయిటరీలో ఆ 4కి రెస్పాన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆయనే రెస్పాన్స్ ఇస్తారంటే పోయిటరీ ఈజ్ ద వేస్ట్ ఆఫ్ టైం అన్నందుకు గాను ఆయన చెప్తాడు, పోయిటరీ లీడ్స్ రీడర్స్ టు వర్చ్యూ. పోయిటరీ అనేది ఒక వర్చ్యూకి సంబంధించినటువంటిది, ఒక ప్యూరిటీకి సంబంధించినటువంటిది తప్ప పోయిటరీ అనేది వర్త్లెస్ కాదు, లేదా వేస్ట్ ఆఫ్ టైం కాదు. పోయిటరీ అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి జోనరు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక పోయిటరీ ఈజ్ మదర్ ఆఫ్ లైస్ అన్నప్పుడు ఈయన పోయిటరీ ఈజ్ నాట్ ఎ మదర్ ఆఫ్ లైస్, పోయిటరీ నెవర్ ఎఫర్మ్స్. పోయిటరీ అనేది నిజమైనదని ఎప్పుడూ చెప్పుకోదు కాబట్టి సో నెవర్ డైస్. పోయిటరీ అనేది ఎప్పుడైతే నెవర్ ఎఫర్మ్స్ సో నెవర్ డైస్. పోయిటరీ అనేది చనిపోయేది కాదు, మరణించేది కాదు. పోయిటరీ అనేది నిర్విరామమైనది, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది పోయిటరీ అని చెప్పి ఈ మదర్ ఆఫ్ లైస్కి సంబంధించి ఆయన ఇక్కడ పే ఆఫ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక పోయిటరీ ఈజ్ ఎ నర్స్ ఆఫ్ అబ్యూజ్ అంటారు స్టీఫెన్ గాసన్ గారు, ఆల్రెడీ చెప్పుకున్నాం. దానికి సర్ ఫిలిప్ సిడ్నీ ఏం చెప్తారంటే పోయిటరీ ఈజ్ ఏ ఓన్లీ ఏ వెపన్. పోయిటరీ అనేది ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. పోయిటరీ అనేది నర్స్ ఆఫ్ అబ్యూజ్కి సంబంధించినటువంటిది కాదు. అబ్యూజ్కి సంబంధించినటువంటిది పోయిటరీ రాసినప్పటికీ కూడా పోయిటరీ అనేది ఒక వెపన్గా యూజ్ చేయటం జరుగుతుంది సొసైటీలో. కాబట్టి పోయిటరీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు. ఇక 4th పాయింట్ అయిన ప్లాటో రిపబ్లిక్ అనేది చాలా ఫేమస్ పోయిటరీక్ లైను. అదొక యూటోపియన్కి సంబంధించినటువంటి వరల్డ్. ప్లాటో అనే ఆయన పూర్తిగా ఆ యొక్క పోయిటరీని బ్యాన్ చేశారు అని చెప్పి స్టీఫెన్ గాసన్ రాస్తే దానికి సర్ ఫిలిప్ సిడ్నీ ఏం చెప్తాడంటే ద అబ్యూజ్ మస్ట్ బి బ్యానిష్డ్ అండ్ నాట్ ద పోయిట్స్. ప్లాటో అనే ఆయన రిపబ్లిక్ రాశాక అందులో పోయిటరీని బ్యాన్ చేయలేదు. ఎవరైతే ప్రైజింగ్ పోయిటరీస్ ఉంటాయో, వర్చ్యూ ఉంటుందో, మొరాలిటీ ఉంటుందో ఆ పోయిటరీ అనేది ఖచ్చితంగా ప్రైజ్ చేయించాలి. పోయిట్స్ని బ్యాన్ చేశారు తప్ప ఎంటైర్ పోయిటరీని బ్యాన్ చేయలేదు అని చెప్పి సర్ ఫిలిప్ సిడ్నీ తన యొక్క ఆన్సర్ తెలియజేస్తారు. ఇక సర్ ఫిలిప్ సిడ్నీ చెప్తూనే ప్లాటో గురించి కొంచెం తెలుసుకుంటే ఆయన రిపబ్లిక్ రాసే ముందు ఆయన ఒక ఐడియల్ వరల్డ్ని క్రియేట్ చేసి ఆ వరల్డ్లో ప్రజలు ఎలా ఉండాలి, మనుషులు ఎలా జీవించాలి, అదొక యూటోపియన్ సొసైటీని క్రియేట్ చేస్తారు. అంటే నోవేర్ అలాంటి ప్లేస్ మరి ఏడా ఉండదు. అటువంటి యూటోపియన్ ప్లేస్ని క్రియేట్ చేస్తారు కాబట్టి ప్లాటో తన యొక్క వరల్డ్లో ఈ యొక్క పోయిట్స్ని, ఎవరైతే అబ్యూజివ్ పోయిట్స్ ఉంటారో వాళ్ళని బ్యాన్ చేశారు తప్ప ఎవరైతే మొరాలిటీ టీచ్ చేస్తారో వాళ్ళ యొక్క స్థానం ఎప్పటికీ రిపబ్లిక్లో ఉంటుందనే ప్లాటో డిసైడ్ చేశారు లేదా చెప్పారు అని చెప్పి స్టీఫెన్ గాసన్ తన యొక్క పాంప్లెట్లో చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పోయిటరీ తాలూకా రెఫరెన్సెస్ అన్నీ అలాగ ఒకటి సర్ ఫిలిప్ సిడ్నీ చెప్పుకుంటూ తను కూడా పోయిటరీ రాయటం జరిగింది కాబట్టి ఈ యొక్క విశ్లేషణ అంతా ఇస్తారు. స్టీఫెన్ గాసన్ ప్యూర్గా ప్యూరిటన్. ఆయన దైవమత సంబంధమైనటువంటిది లేదా దైవానికి సంబంధించినటువంటి పోయిటరీ, దైవానికి సంబంధించినటువంటి పరిస్థితులు, దైవానికి సంబంధించినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి స్టీఫెన్ గాసన్ తన ఈ యొక్క రొమాంటిక్ పోయిటరీని లేదా మరొక పోయిటరీని బ్యాన్ చేశారు. ఈ విధంగా సర్ ఫిలిప్ సిడ్నీకి ఇవ్వటం వల్ల ఆయన తరువాత కౌంటర్ పార్ట్లు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క అపాలజీ ఫర్ పోయిటరీ అనేది ఎండ్ అవుతుంది. ఈ యొక్క ఎస్సే లేదా ఈ యొక్క పాంప్లెట్ మీకు చక్కగా అర్థమైంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా ఉందని చెప్పి కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.